హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగ వాళ్ళ పుట్టింటికి వచ్చి కుడికాలు ముందు పెట్టి ఇంటి లోపలికి వస్తారు. అలా ఇంకా బస్తీలో ఉన్న వాళ్ళ అభిమానాన్ని చూసి రుద్ర కాస్త మొహమాట పడుతూ ఉంటాడు. ప్లేట్లో స్వీట్స్ అన్నీ ఉంటే గంగ ప్రేమగా రుద్రకి ఒక్కొక్క స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. తనకి తినడం ఇష్టం లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు బాధపడతారని అన్ని స్వీట్స్ తింటూ ఉంటాడు రుద్ర. ఇంక వెంటనే లక్ష్మి, చాలు చాలు, మా అల్లుడు బాబు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా మీరందరూ వెళ్ళండి, మీరు కాస్త సమయం తీసుకొని రండి, ఆ లోపు నేను అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అని అంటారు లక్ష్మి. సరే లచ్చమ్మ, ఇదిగో మేం వెళ్ళి అన్నీ తీసుకొస్తామని చెప్పి పాపం ఇంకా వాళ్ళైతే వెండి మెట్టెలు అండ్ నల్ల పూసలు అవన్నీ ఆ బస్తీ వాళ్ళే తీసుకొస్తారు. అదంతా చూస్తూ పైడిరాజు, అయినా నా మందుకి డబ్బులు అడిగితే మాత్రం వీళ్ళెవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, అప్పడిగితే అస్సలు ఇవ్వరు, కానీ దీని నల్లపూసల ఫంక్షన్కి మాత్రం ఎక్కడలేని డబ్బులు తీస్తున్నారు, టపాసులు కూడా కాలుస్తున్నారు, ఛీ అని అనుకుంటాడు పైడిరాజు. వెంటనే లక్ష్మి, నీకెప్పుడూ అలాగే అనిపిస్తుందా? వాళ్ళు మన కూతుర్ని చూసి అభిమానిస్తున్నారు, నీకది అర్థం కావట్లేదా అని అంటుంది లక్ష్మి. ఏమో, నాకదేమీ అర్థం కాదు, సరే నేను వెళ్తాను అని అంటారు. ఎక్కడికి అని అడుగుతుంది లక్ష్మి. వెంటనే, బాబాయ్ నువ్వెక్కడికి వెళ్తావు బాబాయ్, ఇవాళంతా నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా అందరూ చెప్పేసరికి ఆ పైడిరాజు ఇంట్లోనే ఉంటాడు. పాపం అలా ఆ బస్తీ వాళ్ళందరూ కలిసి గంగ కోసం కొంతమంది డబ్బులేసుకొని వెండి మెట్టెలు నల్ల పూసలు అన్నీ తీసుకొస్తారు. తీసుకువచ్చి హ్యాపీగా ప్లేట్లో తాంబూలం అంతా అరేంజ్ చేస్తారు. బాబు, మన ఆచారం ప్రకారం మీరు పెళ్లి కూతురికి మెట్టెలు పెట్టి తన మెడలో ఇదిగో ఈ పసుపు తాడుతో నల్లపూసలు ఉన్నాయి కాబట్టి ఈ నల్లపూసల్ని వేయాలి, వేస్తే మంచిది బాబు అని చెప్తారు. ఇంకలా రుద్ర గంగ కాలికి మెట్టెలు పెడుతూ ఉంటాడు. గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే మెడలో నల్లపూసలు కూడా వేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా పారు చాలా కోపంగా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. గంగా, నన్ను అవమానిస్తావా? ఆ రోజు బాక్సింగ్ ఛాలెంజ్లో నన్ను కొడతావా? ఇప్పుడు చూడు, నీ పొగరుని అణిచే బ్రహ్మాస్త్రం నేను ఎలా సృష్టిస్తున్నానో. హలో, వెళ్ళావా అని ఒక రౌడీని హైర్ చేసుకుంటుంది పారు. హా, ఇప్పుడే రీచ్ అయ్యాను మేడం అని అంటారు. వెళ్ళి నేను చెప్పినట్టు బెడ్రూమ్లో బెడ్ కింద అది చెక్ చేయి అని అంటారు. అయ్యో తప్పకుండా మేడం, ఇదిగో పెడుతున్నాను అని చెప్పి ఇంకా అలా అతను అందరూ ఈ హడావిడిలో ఉండేసరికి అందరూ పెట్టేసేసరికి అందరూ లైక్ నల్లపూసల కార్యక్రమంలో ఉండేసరికి ఎవరు చూడకుండా ఆ రౌడీ అయితే వెళ్ళి గంగా అండ్ రుద్ర బెడ్రూమ్లో బెడ్ కింద ఒక సీసీటీవీనైతే అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేసి బయటికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ గంగా బెడ్రూమ్లో ఉన్నది అంతా రికార్డ్ అవుతుంది. గంగ పరువుని తీసేస్తాను. అప్పుడు గంగని రుద్ర కూడా అసహించుకుంటాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గంగాని బయటికి గెంటేస్తారు. గంగా ఎవ్వరూ లేని అనాథైపోతుంది. నాకు కావాల్సింది అదే కదా అని చాలా అంటే చాలా క్రూయల్ మెంటాలిటీతో గంగా వీడియోస్ ఫొటోస్ని వైరల్ చెయ్యాలని సీసీటీవీ చిన్న కెమెరాని సీక్రెట్ కెమెరాని పెట్టిస్తుందనమాట కావాలనే పారు. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వస్తారు. సారు, నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో ఏంటో, మీరు నాకు మెట్టెలు పెడుతూ ఉంటే నాకు ఎక్కడలేని ఈ ఏడుపు వచ్చేసింది అని అంటారు. ఏంటి ఈ ఏడుపా? ఏమో సార్, నాకు తెలీదు, అది కన్నీళ్ళో ఆనందమో అని అంటుంది. సరే, నాకు చాలా నిద్ర వస్తోంది, టైర్డ్ అయిపోయాను, నేను వెళ్ళి నిద్రపోతాను అని అంటారు. సార్, ఇక్కడ బెడ్ ఉంది, ఇక్కడ నిద్రపోండి, నేను హ్యాపీగా కింద నిద్రపోతాను అని పాపం గంగ అయితే ఇంకలా కింద నిద్రపోతూ ఉంటుంది నేలపై. రుద్ర బెడ్ పై నిద్రపోతాడు. ఇంక ఇదంతా లైవ్లో చూస్తూ ఉంటుందన్నమాట పారు.
నేను సీక్రెట్ కెమెరా అరేంజ్ చేసినట్టు వీళ్ళకి తెలిసిందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుందన్నమాట పారు. అప్పుడే ఇంక గంగ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఆ కెమెరా కనబడుతుంది. గట్టిగా అరుస్తుంది గంగ. ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతాడు. హే గంగ, ఏమైంది అని అడుగుతారు. సార్ అని అంటుంది. వెంటనే కిందకి చూస్తాడనమాట రుద్ర. చూసేసరికి క్లియర్గా గంగ ఆ కెమెరాని చూపిస్తుంది. ఇదేంటి, మై గాడ్, ఇది సీక్రెట్ కెమెరా అని అంటారు. అయినా ఇది ఈ రూమ్లోకి ఎలా వచ్చింది అని అడుగుతాడు రుద్ర. ఏమో సార్, నాకు కూడా అర్థం కావట్లేదు, నాకు చాలా భయంగా ఉంది సార్ అని ఏడుస్తూ ఉంటుంది. పాపం అలా గంగా, హే ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు, అయినా ఏడ్చేంతేం లేదు, నేను దీన్ని చూస్తాను, అసలు ఎవరిదంతా చేశారో నేను తెలుసుకుంటానని చెప్పి ఇంకలా రుద్ర అయితే మొత్తం ఆ కెమెరాని తీసుకుంటాడు. ఒక్కసారిగా పారు షాక్ అయిపోతుంది. మై గాడ్, ఇదేంటి రుద్ర తీసుకున్నాడు, ఇప్పుడు దీని వెనుకున్నది నేనేనని కనిపెట్టేస్తాడా? అలా చేస్తే ఇంక నేను అయిపోయినట్టే. నాకు రుద్ర దగ్గర, శకుంతల ఆంటీ దగ్గర ఉన్న రెప్యుటేషన్ అంతా మంటల్లో కలిసిపోతుంది. అలా జరగకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది పారు. గంగా, ఏమైంది, ఎందుకలా అరిచావు అని పాపం లక్ష్మి లోపలికి వస్తుంది. అబే ఏం లేదమ్మా, ఏదో కలొచ్చింది, అరిచాను అని అంటుంది గంగా. అవునా, ఎంత భయపడ్డానో, సరే జాగ్రత్త అని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంక పైడిరాజు రుద్రవైపు చూస్తూ, అల్లుడు గారు బాగా ఉన్నవాళ్ళు, అయినా ఈ ఇంట్లో వచ్చి ఎందుకుంటున్నారు? అల్లుడు గారి దగ్గర ఎలా అయినా కొంచెంలో కొంచెమైనా డబ్బులు తీసుకోవాలి అని చెప్పి ఇంకా చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడు పైడిరాజు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా గంగా అయితే లేటుగా నిద్రలేస్తూ ఉంటే, హే గంగా, గంగా లే అని అంటాడు. ఏంటి సార్ అని అడుగుతుంది. మర్చిపోయావా, జాగింగ్కి వెళ్ళాలి అని అంటారు. సార్, పెద్దోరు చెప్పారు కదా నాకు ఫ్రీడమింగ్ ఇవ్వాలని, మరి నాకు మీరు ఎందుకని ఫ్రీడమింగ్ ఇవ్వట్లేదు అని అంటుంది. అబ్బా, ఈ ఇంగ్లీష్తో తలనొప్పి వస్తుంది. చూడు గంగా, డిసిప్లిన్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్, కానీ డిసిప్లిన్కి కన్సిస్టెన్సీ కూడా తోడవ్వాలి, అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది అని అంటారు. మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు అని అంటుంది గంగా. అబ్బా, నువ్వు మీ పుట్టింటికి వచ్చానని, ఎక్కడికో వెళ్తున్నానని, బాగా నిద్రొచ్చిందని, బాగా కళ్ళు మండుతున్నాయని, తలనొప్పి వచ్చిందని ఏదో వంకలు చెప్పి జాగింగ్ని మానేయకూడదు. రోజు జాగింగ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అర్థమైందా అని అంటాడు. ఓ, మీరన్న పదంలో ఇంత మీనింగ్ ఉందా, సరే రండి వెళ్దాం అని గంగా రుద్ర ఇద్దరు కలిసి జాగింగ్కి బయలుదేరుతారు. పాపం రుద్ర అయితే పెద్ద ప్లేస్ ఒకటి ఆ బస్తీలో చూసుకొని అక్కడ గంగాకి మొత్తం వార్మప్ చేపిస్తూ ఉంటాడు. చూసావా అల్లుడు గారు, ఎంతైనా ఉన్నవాళ్ళ కుటుంబం కదా, వీళ్ళకి రోజు ఇలా ఎక్సర్సైజ్ చేయాల్సిందే అని బస్తీ వాళ్ళందరూ గంగారుద్ర ఎక్సర్సైజ్ చేస్తుంటే చూస్తూ ఉంటారు. ఏంటి, ఇక్కడ మేమేమి డ్యాన్స్ వేయట్లేదే, ఎందుకలా చూస్తున్నారు అని అడుగుతాడు రుద్ర. ఏం లేదు బాబు, మీరు ఇలా చేస్తూ ఉంటేనేనా ఇలా ఉన్నారు అని అంటారు. వెంటనే పిల్లలందరూ కూడా వచ్చి, సార్ సార్ మాకు కూడా నేర్పించవచ్చు కదా అని అంటారు. సరే మీరు కూడా ఇలాగే నేర్చుకోండి అని ఆ పిల్లలకు కూడా రుద్ర ఎలా ఎక్సర్సైజ్ చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. పాపం గంగ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గంగా రుద్ర ఇద్దరు ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంకా రుద్ర అయితే బయలుదేరుతాడు. బయలుదేరి ఇంకా కెమెరాని తీసుకొని, ఈ కెమెరా ఎక్కడ పర్చేస్ చేశారో తెలియాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి రుద్ర అడుగుతాడు. ఓకే సార్, మేము ప్రొవైడ్ చేస్తామని ఇంకా అలా రుద్ర చెప్పినట్టే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్, ఇది ఆకాష్ అనే వ్యక్తి కట్టాడు సార్, ఆకాష్ అనే వ్యక్తి కొన్నాడు, కాబట్టి మీరు అతన్ని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని అంటారు. ఆకాష, ఎవరతను అని అడుగుతారు. సార్, నేను చెప్తాను, ఇదిగోండి ఈ సీసీటీవీలో ఉన్నాడు కదా అని సీసీటీవీ చూపిస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట రుద్ర. వాట్, వీడా, వీడు ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళాడు, వీడి వెనక క్రైమ్ రికార్డ్ ఉంది, అలాంటి వీడు ఇప్పుడు గంగ రూమ్లో ఉంటే గంగ జీవితం నాశనం చేయడానికే ఇలా చేశాడు,
వీని వదిలిపెట్టను అని చెప్పి ఇంకా రౌడీ ఇంటికి వెళ్తాడనమాట రుద్ర. వెళ్ళి డోర్ బ్లాస్ట్ చేసి ఇంకా అలా రుద్ర అయితే వాడిని గట్టిగా కొడతాడు. వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టి ఒక ఆడపిల్లని సీసీటీవీ పెట్టి సీక్రెట్ కెమెరా ద్వారా చూడాలనుకుంటావా, నాశనం చెయ్యాలనుకుంటావా, హౌ డేర్ యూ అని ఇంకా గట్టిగా కొట్టి రేయ్ నా భార్య పరువు తీయాలనుకుంటావా అని చెప్పి బాగా కొడతాడనమాట. అలా ఇంకా తనైతే కొట్టేసరికి సార్ 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 నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్, నాకు డబ్బులు ఇస్తేనే ఆ కెమెరా కొనితెచ్చాను సార్, సార్ లైవ్ స్ట్రీమింగ్ కూడా నా దగ్గర లేదు సార్ అని అంటాడు ఆ రౌడీ. ఎవరిదంతా చేసింది చెప్పో అని గట్టిగా అడుగుతాడు రుద్ర. చెప్తాను సార్ పార్వతి గారు అని అంటారు. ఒక్కసారిగా పార్వతి మాట విని రుద్ర షాక్ అవుతాడు. ఎవరు? పార్వతియా? అంటే పారువా అని అలా షాక్లో ఉండిపోతాడనమాట రుద్ర. ఇదిగో తనేనా అని పారు ఫోటో చూపించి అడుగుతాడు. అవును సార్, ఈ మేడమే సార్ అని అంటారు. ఒక్కసారిగా కోపం వస్తుంది రుద్రాకి. ఇంకా వెంటనే రుద్ర అయితే గంగ దగ్గరికి వస్తాడు. సార్ వెళ్ళి తెలుసుకున్నారా? ఎవరు సార్, ఎవరా సీసీ కెమెరా పెట్టింది అని అడుగుతారు. ఎవరో చెప్తాను రా అని చెప్పి ఇంకా అలా రుద్ర అయితే గంగని తీసుకొని పారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇంకా పారు డోర్స్ బద్దలు కొట్టి పారు ఇంటి డోర్స్ అయితే పారు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పారు కిందకి వస్తుంది. ఏంటి రుద్ర, ఎందుకు సీరియస్గా ఉన్నావు అని అడుగుతారు. నువ్వు చేసింది కరెక్టా? ఒక ఆడపిల్లవే కదా, నువ్వు ఒక ఆడదానివే కదా, అలాంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? ఇది ఏమాత్రం న్యాయమా? ఏం చేసింది గంగ? అంత పెద్ద తప్పు ఏం చేసింది? తను అమాయకంగా ఉండడం, నీపై గెలవడం, నీతో పోటీ పడ్డం, ఇదేనా తను చేసిన తప్పు? ఇప్పుడు చెప్తున్నాను పారు, గంగా నా వైఫ్, తనని నేను భార్యగా అంగీకరిస్తున్నాను. తను నేను నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటాం. నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా నా దగ్గరికి వేయలేవు. నువ్వు మా పెద్దమ్మని లొంగ తీసుకోగలవేమో, మా పెద్దమ్మని మాయ చేయగలవేమో, కానీ ఈ రుద్రాని ఎప్పటికీ మాయ చెయ్యలేవు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో అని గట్టిగా పారుకి వార్నింగ్ ఇస్తాడు రుద్ర. ఇంకా ఒక్కసారిగా పారు అయితే రుద్ర కోపాన్ని చూసి గడగడ వణుకుతూ ఉంటుంది. ఇంకలా ఆ వీడియో ఆ కెమెరామెన్ని ఆ రౌడీని తీసుకొని శకుంతల ఇంటికి బయలుదేరుతాడనమాట రుద్ర. బయలుదేరి పెద్దమ్మ ఇన్ని రోజులు మీరు పారు చాలా మంచిది అనుకున్నారు, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకునే ఒక మనిషిని ఏమంటారు పెద్దమ్మ అని ఆ వీడియో చూపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శకుంతల. ఛీ, పారు ఇంత నీచంగా ఆలోచించిందా? ఇలాంటి ఒక అమ్మాయా నా ఇంటికి కోడలుగా కావాలని నేను అనుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను అని పారుని అసహించుకుంటూ ఉంటారనమాట శకుంతల గంగా దగ్గరికి వచ్చి, గంగా నన్ను క్షమించు, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇకపై నిన్నెప్పుడు అలా అర్థం చేసుకోను, నిన్ను నా కోడలిగా అంగీకరిస్తున్నాను అని ఇంకా హ్యాపీగా గంగని హక్ చేసుకుంటుంది శకుంతల. ఇంకా శకుంతలను చూసి ఎంతో హ్యాపీగా గంగ తన్ని ఇంటి కోడలుగా ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.